Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు నన్ను స్రిగ్దా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు వరంగల్ హైవే టు చిట్యాల రోడ్ కి 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న విజ్లింగ్ వుడ్స్ ప్రాజెక్ట్ కి మనని ఇన్వైట్ చేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి చాలా ప్రామినెంట్ లొకేషన్ లో ఉంది. బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే మనకు భువనగిరి ఫోర్ట్ వ్యూ అన్నమాట. అలాంగ్ విత్ దాట్ ఈ యొక్క లేఅవుట్ లో డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. దట్ టు క్వాలిటీ పరంగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్స్ చేశారు. చాలా లష్ గ్రీన్ ఉంది, గ్రాండ్ ఎంట్రన్స్ తో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి బోల్డ్ అని డీటెయిల్స్ మీతో షేర్ చేయాలి. కాకపోతే నా మాటల్లో కాదు, ఈ యొక్క కంపెనీ సేల్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ రావు గారు మనతో వెరీ సూన్ జాయిన్ అవ్వబోతున్నారు. వారిని కలిసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ జయా టీవీ. వెల్కమ్ అండి. సంజీవ్ రావు గారు, సేల్స్ హెడ్ ఆఫ్ స్రిగ్దా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సార్, అయితే ఫస్ట్లీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది భువనగిరి లొకేషన్ లో ఉంది, వరంగల్ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ లో. ఇదైతే ఫేసింగ్ ఉందో రోడ్ ది, మనకి ఇది చిట్యాల రోడ్ అని అన్నారు. అది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది వచ్చేసరికి మనకి 150 ఫీట్ రోడ్ అండి. ప్రెజెంట్ వచ్చేసరికి మనకి 100 ఉందండి. అది ప్రపోజ్డ్ 150 రోడ్. ఓకే, అంటే ఈ రోడ్ లో వెళ్తే మనం చిట్యాల నల్గొండ కనెక్ట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఆల్మోస్ట్ విజయవాడ హైవే కూడా కనెక్ట్ అయినట్టుగా. డెఫినెట్లీ. సో వరంగల్ అండ్ విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్ ఫేసింగ్ లో మనం ఉన్నాం. అవునండి. సో దీనికంటే బిఫోర్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్రిగ్దా వచ్చేసరికి 25 డెకెట్స్ కంప్లీట్ చేసినటువంటి కంపెనీ అండి ఇది. ఓకే. సో ఇదే భువనగిరి టౌన్ లో మనకు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి మన ముందు ఇప్పుడు 4th ప్రాజెక్ట్ అండి. ఓకే. సో భువనగిరి టౌన్ కి ఫస్ట్ అపార్ట్మెంట్స్, ఫస్ట్ విల్లాస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంపెనీ మనదే అండి. భువనగిరి టౌన్ లో మెయిన్ హైవే అనుకొని మనకి ఇప్పుడు ఏదైతే బైపాస్ కొత్త హైవే ఉందో దాన్ని అనుకొని మనకు అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అక్కడ మనం ఫస్ట్ HMDA లేఅవుట్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో దాని పరంగా మనకు స్రిగ్దా వెరీ గుడ్ క్వాలిటీ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ అనేది దిస్ ఇస్ ప్రూవెన్ అండి. భువనగిరిలో మనం కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. అండ్ ఈ విజ్లింగ్ వుడ్స్ ప్రాజెక్ట్ చూసుకునేసరికి ఎంత బ్యూటిఫుల్ అనేది లైవ్ లో కనబడతా ఉంది. సో ఎప్పుడు కూడా స్రిగ్దా అనేది క్వాలిటీ అండ్ కమిట్మెంట్ మీద పనిచేస్తున్నటువంటి కంపెనీ అండి. సో దట్ ఈస్ ప్రూవెన్ ఆల్రెడీ క్లియర్ గా. ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ వైజ్ గా ఆల్మోస్ట్ ఒక 16 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది భువనగిరి టౌన్ లో 4th ప్రాజెక్ట్ అండి. 5th అండ్ 6th ప్రాజెక్ట్ కూడా మనకు ఇంకో 2 ప్రపోజ్డ్ HMDA కూడా ఉన్నాయి. అండ్ ఒకటి HMDA పర్మిషన్ తెచ్చుకొని డెవలప్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉంది. అది ఎక్కడ ఉన్నాయండి? సో ఇదే భువనగిరి టౌన్ లో వరంగల్ హైవే కి ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇంకోటి ప్రజ్ఞాపూర్ రోడ్ కి వచ్చేసరికి ఇంకొక ప్రాజెక్ట్. ప్రజ్ఞాపూర్ రోడ్ కు ఉన్నటువంటి 65 acres అండ్ వరంగల్ హైవే కి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంకొకటి హిల్ టాప్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ గా ఈస్ట్ బంజారా హిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. కంప్లీట్ హిల్ వ్యూ ప్రాజెక్ట్. మనం ఉన్నటువంటి ఈ విజ్లింగ్ వుడ్స్ గురించి కనుక మనం మాట్లాడాలనుకుంటే ఇది టోటల్ ఎక్స్టెంట్ 45 acres అండి. phase 1 phase 2 గా డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో 100% డెవలప్మెంట్ చేసేసి NOC కూడా రిలీజ్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది. 40 plots మాత్రమే అవైలబుల్. దీంట్లో 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది అంటున్నాము. దీంట్లో రోడ్స్ వచ్చేసరికి 60 feet, 100 feet అండ్ 150 feet రోడ్ కూడా ఉంది మన ప్రాజెక్ట్ లో. సో 150 feet రోడ్ గురించి కనుక మనం మాట్లాడాలనుకుంటే భువనగిరి చుట్టూ వచ్చేటువంటి బైపాస్ రోడ్ అండి అది. సో అది మన సైట్ లో నుండి ఉంది. దట్ ఈస్ అవర్ ప్లస్ పాయింట్. అండ్ గ్రీనరీ పరంగా స్రిగ్దా ఎప్పుడు కాంప్రమైజ్ కాదండి. ఎప్పుడైతే మనం వెంచర్ డెవలప్ చేస్తున్నామో 3 years ఏజ్ ఉన్నటువంటి ప్లాంటేషన్ తీసుకొచ్చి మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్రిగ్దా ఎవ్రీ ప్రాజెక్ట్ ని మనం 5 years మెయింటైన్ చేస్తాం. 5 years మన హ్యాండ్ ఓవర్. సో దాన్ని మన ప్రైస్ లోనే 100 rupees యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అది 100 rupees మనం మెయింటెనెన్స్ చార్జ్ కింద తీసుకొని 5 years మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ టైం. సో దాని వల్ల ఎక్కడ కూడా ప్లాంట్ అనేది ఎండిపోవడానికి గానీ చచ్చిపోవడానికి గానీ ఛాన్స్ లేదు. మెయింటెనెన్స్ బ్యూటిఫుల్ గా మనం మెయింటైన్ చేస్తేనే రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి రేట్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. సార్, అయితే ఇది అప్రూవల్ ఎలాంటి అప్రూవల్ ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్? సో దీనికి వచ్చేసరికి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ బ్యాంక్ లోన్స్ ఆల్సో అవైలబుల్. దీంట్లో మన ప్రాజెక్టులలో ఎవరైతే తీసుకున్నటువంటి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ అప్రిసియేషన్ ఇచ్చినటువంటి కంపెనీ మన స్రిగ్దా అండి. మనం చూస్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్ అయి ఉంటుంది. దాని తర్వాత డెవలప్మెంట్స్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తున్నామో ఇన్ టైమ్ లో మనం డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతా ఉంది. ఎట్ ది సేమ్ ప్రతి ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్స్ అనేది మనమే కంపెనీ స్టార్ట్ చేస్తాం. ప్రతి కస్టమర్ కి అప్రిసియేషన్ అనేది చూపిస్తా ఉన్నాం. ఓకే. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో కూడా మీరు కన్స్ట్రక్షన్ టేకప్ చేయబోతున్నారా? 100% అండి. ఇక్కడ మనం విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ 45 acres లో 5 villas మనం పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. భూమి పూజ కూడా కంప్లీట్ అయిందండి. విత్ ఇన్ ద 1 week లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అది కాకుండా కస్టమైజ్డ్ గా మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా phase 3 కూడా డెవలప్ చేస్తాం. phase 3 వచ్చేసరికి 10 acres మనం తీసుకోవడం జరుగుతుంది. 10 acres ఎక్స్క్లూజివ్
ఎక్స్క్లూజివ్లీ అది విల్లా ప్రాజెక్ట్ చేస్తుంది. సో ఎందుకు అంటే ఇది కంప్లీట్ టౌన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. భువనగిరి టౌన్ ఎక్స్పెన్షన్ కి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా మనం ఉన్నటువంటి ఏరియా. సో ఎందుకంటే వెస్ట్ కి వచ్చేసరికి రైల్వే ట్రాక్ ఉంది, నార్త్ అండ్ సౌత్ కి వచ్చేసరికి ఆల్రెడీ హైవే టచ్ అయిపోయి ఉంది. సో ఉన్న ఏకైక ఛాన్స్ వచ్చేసరికి ఈస్ట్ కే ఉంది. ఈస్ట్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ మన విజిలింగ్ వుడ్స్ అండ్ మనం ప్యూర్లీ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అండి. అయితే సార్ మాకు ఇప్పుడు మీరు రోడ్స్ పరంగా చెప్పారు. ఇందులో రోడ్స్ కాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ లో అదర్ డెవలప్మెంట్స్ అనుకోండి, ఎమ్యూనిటీస్ అనుకోండి, ఏమి ఇస్తున్నారు? సో ఇదే కాకుండా మనము ప్రతి ప్రాజెక్ట్ లో మీరు గమనిస్తే నాట్ ఓన్లీ విజిలింగ్ వుడ్స్ అండి, ప్రతి ఓపెన్ ప్లాటింగ్ ఏరియాలో మనము అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం స్టోనింగ్ చేస్తామున్నాము, ప్రతి ప్లాట్ కి మనం వాటర్ సప్లై చేస్తామున్నాము. ప్రతి ప్లాట్ కి కూడా మనం 5 years ప్లాంటేషన్ చేసేసి ఆ ప్లాంటేషన్ మనమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మెయింటైన్ చేయడం జరుగుతా ఉంది. అండ్ అదే కాకుండా మీరు ఫుడ్ పాత్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై కావచ్చు, అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ కావచ్చు, అండ్ పార్క్స్ కూడా గమనిస్తే మనకు దీంట్లో టోటల్ 9 పార్క్స్ ఉన్నాయండి. సో ఈ 45 acres లో 9 పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ పార్కులు కూడా అన్ని ఒకేలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందండి. డిఫరెంట్ కాన్సెప్ట్ మీన్స్ ఏంటి అంటే ఒకటేమో చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా, ఇంకొకటేమో సీనియర్ సిటిజన్స్ సిట్టింగ్ ఏరియా లాగా, ఇంకొకటేమో కమ్యూనిటీ హాల్ లాగా డిఫరెంట్ పార్కులు మనం డెవలప్ చేయడం జరిగింది. వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జాకింగ్ ట్రాక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం మన సైట్ లో డెవలప్ చేయడం జరిగింది. అయితే అయ్యప్ప, ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు ఏంటంటే మేము ఖచ్చితంగా కస్టమర్ కి అప్రిషియేట్ చేయడానికి చూస్తున్నాము, అప్రిసియేషన్ చేసే ఇస్తున్నాము అని అంటున్నారు. అయితే జనరల్ గా ఇప్పుడున్న టాక్ ఏంటంటే అసలు మార్కెటే లేదంటున్నారు. దట్ టు అసలు వరంగల్ హైవే కి అస్సలు మార్కెట్ లేదని అంటున్నారు. దీని మీద మీ కమెంట్ అంటే మీ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిందని పర్సనలైజ్డ్ కాదు, ఇన్ జనరల్ అడుగుతున్నాను. అయితే స్ట్రిగ్దాలో ఎలా ఉంది, మీ యొక్క ఒపీనియన్ ఏంటి వరంగల్ హైవే గురించి? ఒకటేనండి, వరంగల్ హైవే అనేది ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ దాంతో పాటుగా మనకు జనగామ వచ్చేసరికి ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది. అండ్ రీసెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకి వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. సో హైదరాబాద్ టు వరంగల్ వెరీ షార్ట్ టైమ్ లో మనకి అప్రిసియేషన్ వచ్చేటువంటి ఏరియా అంటే వరంగల్ హైవే అవుతుంది. మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ హైవేస్ కనుక చూసుకుంటే ఆల్ హైవేస్ కి మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది. ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా మన వరంగల్ హైవే. ఎట్ ది సేమ్ అతి తొందరలో డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అంటే మనకు వరంగల్ హైవే అనేది క్లియర్ గా చెప్పొచ్చు. దాంతో పాటుగా మన ప్రాజెక్ట్స్ గురించి కనుక మాట్లాడితే మీకు డౌట్స్ కనుక క్లారిటీ చేయాలంటే అటువంటి ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే మనకు హైవేస్ కి దూరంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లలో కొంచెం సేల్స్ తక్కువ ఉండొచ్చు. బట్ మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రైమ్ లొకేషన్స్ లలో ఉన్నాయి, రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నటువంటి ఏరియా మనది. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ కొనుక్కున్న కస్టమర్స్, మన ప్రతి సైట్ లో కొనుక్కున్న కస్టమర్స్ మనల్ని చేంజ్ చేస్తున్నారు. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం సార్, మీరు స్టార్ట్ చేస్తే కనుక మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని లిటరల్ గా మమ్మల్ని 20 members చేంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇమీడియట్ గా కనుక మనం 5 villas కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే ఈ ప్రాజెక్ట్ లో 20 to 25 members కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇదే భువనగిరి టౌన్. సో ప్రాజెక్ట్ లో దమ్ ఉంటే ఈ హైవే ఆ హైవే సంబంధం లేకుండా సేల్స్ చేయొచ్చు అని అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే కదండి సార్. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు డెవలప్మెంట్స్ చెప్పారు, పార్క్స్ చెప్పారు, ఫైన్. ఇంకొకటి ఏంటంటే నేను యాజ్ ఎ కస్టమర్ ఇన్వెస్ట్ చేశాను అని అనుకోండి, ఎలాంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ నన్ను మోటివేట్ చేస్తాయి ఇన్వెస్ట్ చేయడానికి? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి కనుక చూసినట్లయితే మనము వరంగల్ హైవే కి వెరీ నియర్ బై ఉన్నామండి. జస్ట్ 500 meters లో ఉన్నాము. అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు నల్గొండ చిట్యాల హైవే అండి. ఇది కూడా స్టేట్ హైవే, ఒకటి నేషనల్ హైవే అండ్ ఒకటి స్టేట్ హైవే, రెండింటి కార్నర్ లో ఉన్నటువంటి బిట్ ఇది. అండ్ దాంతో పాటుగా భువనగిరి చుట్టూ వస్తున్నటువంటి 150 feet ప్రపోజల్ రోడ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన ప్రాజెక్ట్ లో డెవలప్ చేయడం జరిగింది. యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 2031 లో ఉన్నటువంటి 150 feet రోడ్ మన సైట్ లో నుండి ఉందండి. సో బ్యాక్ చూసుకుంటే కనుక మనకి భువనగిరి బైపాస్ రోడ్, అండ్ లెఫ్ట్ కు చూసుకుంటే మనకి వరంగల్ హైవే, ఫ్రంట్ చూసుకుంటే నల్గొండ హైవే, 3 హైవేల మధ్యలో ఉన్నటువంటి బిట్ అండి ఇది. అదే కాకుండా మనకి భువనగిరి ఫోర్ట్ కనుక చూసుకుంటే వెరీ నియర్ బై, కలెక్టరేట్ చూసుకుంటే కనుక విత్ ఇన్ 2 minutes జర్నీ, బస్ స్టాండ్ చూసుకుంటే 2 minutes జర్నీ, టౌన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు 100% అండి. అయితే యాజ్ ఎ కస్టమర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ విత్ ఇన్ ద వెంచర్ డెవలప్మెంట్స్ తో పాటు నా పాకెట్ సైజ్ చూసుకుంటాను 100%. సో దాని పరంగా చూసినా కూడా వెరీ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి మనం. సో మాకు ఫిగర్ ఏమైనా రివీల్ చేస్తారా పర్ స్క్వేర్ యార్డ్ ఏంటి అన్నది? మన సరౌండింగ్ ప్రాజెక్ట్స్ లలో ఉన్న ప్రైస్ కంటే మన ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. మనం 18,000 చెప్పడం జరుగుతా ఉంది. బట్ కస్టమైజ్డ్ గా మనం పేమెంట్ ఏ విధంగా అయితే వస్తుందో దాన్ని బట్టి మనం కస్టమైజ్డ్ గా మనం కన్విన్స్ అవుతున్నాం. అయితే మీరు ఇంతకు ముందు అన్నారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అని అన్నారు. అవునండి. అయితే ఇందులో ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి కాబట్టి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయ్యాయి. ప్రెసెంట్ అయితే లిమిటెడ్ ప్లాట్స్ మటుకే ఉన్నాయి. అయితే సంజీవ్ సార్, లొకేషన్ పరంగా బ్యూటిఫుల్ ఉంది, డెవలప్మెంట్స్ పరంగా బ్యూటిఫుల్ గా ఉంది, అండ్ మీరు ఏదో ఆఫర్ ఇస్తా అంటున్నారు. అయితే ఇక్కడ బేసిక్ సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది ఒకటి క్వశ్చన్. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 167 వెస్ట్ ఫేస్ లో ఉన్నాయండి. ఈస్ట్ లోకి వచ్చేసరికి 183, మెజారిటీ ప్లాట్స్ వచ్చేసరికి ఈ 2 sizes ఉన్నాయండి. దానికి మించి ఇంకా బిగ్ సైజెస్ కావాలంటే కస్టమైజ్డ్ గా మనం ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ అదే కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ మనం ఇందాక చెప్పినట్లు మనకు 2 ప్రాజెక్ట్స్, ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా మన భువనగిరి టౌన్ లో ఉన్నాయి. దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి బిలో ప్రైస్ లో HMDA ప్లాట్స్ అండ్ 150 సైజ్ తో మనకు ఇంకో 2 ప్రాజెక్టులలో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు
మీ మాటల్లో అర్థం చేసుకుంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వరంగల్ హైవే కి ఉన్నాయి. వై శ్రిగ్ధా ఇస్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ వరంగల్ హైవే, నాట్ అదర్ హైవే? నో అండి, మనకు వేరే హైవేలలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. బాంబే హైవే ఉంది, బెంగళూరు హైవే ఉన్నాయి, అండ్ పోచారం దగ్గర మనకు అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. శ్రిగ్ధా వచ్చేసరికి నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అండి, శ్రిగ్ధా ఇస్ ఏ సూపర్ మార్కెట్, లైక్ ఏ సూపర్ మార్కెట్. వై? బికాస్ మన దగ్గర వచ్చేసరికి ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్ ఎవ్రీ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. 10 lakhs బడ్జెట్ నుండి 10 CR బడ్జెట్ వరకు మన దగ్గర ప్రోడక్ట్. అయితే మీరు విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ గురించి కూడా స్టార్ట్ చేశారు కదా, ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో. దాని గురించి కూడా జనరల్ గా ఏమైనా కన్స్ట్రక్షన్ లో ఇంట్రెస్ట్ ఉన్న మా క్లయింట్స్ కోసం ఒక రెండు మాటలు. మనకి విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి హైదరాబాద్ టౌన్ లో మనకి సిటీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది గట్కేసర్ నుండి మనకి 5 kilometers లోపలికి సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఓఆర్ఆర్ కి 5 kilometers డిస్టెన్స్ లో, సో మనకి జోడిమెట్ల సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ పక్కన మనకి 21 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేయడం జరుగుతా ఉంది. 21 acres లో 2 individual గేటెడ్స్, ఒకటి 6.5 acres లో మనం అపార్ట్మెంట్స్, 14.5 acres లో విల్లాస్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతా ఉంది. 6.5 acres లో 415 ఫ్లాట్స్ చేస్తున్నాము, అండ్ విల్లాస్ వచ్చేసరికి 14.5 acres లో 147 డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ చేయడం జరుగుతా ఉందండి. అక్కడ ఫ్లాట్స్ వచ్చేసరికి మీకు 66 లక్షల బడ్జెట్ నుండి అవైలబిలిటీ ఉంది, అండ్ విల్లాస్ వచ్చేసరికి 2.3 CR నుండి మనకు విల్లా ప్రాజెక్ట్ ఉంది. విల్లా అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లే ఈస్ట్ హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎవరిదన్నా ఉందంటే వన్ అండ్ ఓన్లీ రైజింగ్ ఈస్ట్ అని క్లియర్ గా నేను చెప్తాను. ఓకే ఓకే, అంటే మీ మాటలనే కాదు, అది అందరికి తెలిసిన వాస్తవమే. ఎగ్జాక్ట్లీ. సో అది వ్యూవర్స్, శ్రిగ్ధా యొక్క జర్నీ అండ్ విజ్లింగ్ వుడ్స్ గురించి విశేషాలు. మీరు ఏమైనా సరే విజ్లింగ్ వుడ్స్ ప్రాజెక్ట్ మన వరంగల్ హైవే కి వెరీ నియర్ బై ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టెడ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ ఇస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ సంజీవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయ టీవీ. థాంక్యూ అండి.